హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మూవీ మ్యాట్రిక్స్. ఈ ఛానల్ ద్వారా జెన్యూన్ మూవీ రివ్యూస్, రికమెండేషన్స్, న్యూస్ అరౌండ్ ఇండియన్ సినిమా ఇవ్వడం జరుగుతుంది. సో ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడే మూవీ చూసి బయటకు వచ్చాను. డూడ్, లేట్ చేయకుండా దీన్ని నాన్ స్పాయిలర్ రివ్యూ చూసేద్దాం. ఈ సినిమాని కీర్తీశ్వరన్ రాసి డైరెక్ట్ చేశారు. సినిమా ఎలా ఉందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మాటలో చెప్పాలంటే సినిమా డీసెంట్గానే ఉంది, బాగానే ఉంది. నాకు నచ్చిన కొన్ని పార్ట్స్ ఉన్నాయి కాబట్టి నేను డెఫినెట్గా మీకు సజెస్ట్ చేస్తాను, ఒకసారి చూడొచ్చు. ముఖ్యంగా మన హీరో ప్రదీప్ రంగనాథన్ గురించి మాట్లాడుకోవాలి. అతని యాక్టింగ్ మాత్రం ఎక్సలెంట్, చాలా బాగా చేశారు. అదొక్కటే ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ అని చెప్పగలను. అతను తెరపై ఉంటే స్పాట్లైట్ మొత్తం తన మీద ఉంటుంది. ఆ స్టైల్, మేనరిజమ్స్, ఆ చామ్ సూపర్. ఇదొక స్టార్ పర్ఫార్మెన్స్ అని చెప్పచ్చు. ఇంకా హీరోయిన్ మమితా బైజు చాలా బాగా చేశారు. ఆవిడ ప్రేమలు తర్వాత ఈ సినిమాలో మనం చూస్తున్నాం. ఆవిడ చాలా బాగా చేశారు. ఆవిడ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, ఆవిడ కెమిస్ట్రీ విత్ ప్రదీప్ రంగనాథన్ కానీ చాలా బాగా అనిపించింది. ఇంకా ప్లాట్ గురించి పెద్దగా చెప్పను, ట్రైలర్లో ఎక్కువ చూపించలేదు కాబట్టి. కానీ ట్రైలర్లో మీకు కనెక్ట్ అయిన ఒక ఎమోషనల్ ఫీల్ ఉంది. అదే ఈ కథకు మెయిన్ బేస్. స్టార్టింగ్ ఒక 15 to 20 మినిట్స్ క్యారెక్టర్స్ని పరిచయం అంటే ఇంట్రడ్యూస్ చేయడానికి కొంచెం టైం తీసుకుంటారు. ఆ టైం దాటిన తర్వాత సినిమా మంచి ఎనర్జెటిక్ వైబ్లోకి వెళ్ళిపోయింది. ఫస్ట్ హాఫ్లో ఆ బ్యాలెన్స్ని మెయింటైన్ చేశారు. ఫన్తో పాటు ఒక పక్కన ఒక మంచి ఎమోషనల్ లేయర్ కూడా, ఒక సింక్ నడుస్తూ ఉంటుంది. ఆ బ్యాలెన్స్ కూడా బాగా వర్కౌట్ అయింది. ఈ పోర్షన్స్లో ప్రదీప్ అతని స్క్రీన్ ప్రెజెన్స్ కానీ చాలా బాగా చేశారు. ముఖ్యంగా ఆ ఇంటర్వల్ సీక్వెన్స్ అయితే చాలా బాగుందన్నమాట. ప్యూర్ బ్లాస్ట్ అసలు. ఆ ఫన్, ఎమోషనల్ కరెక్ట్గా సింక్ అయినప్పుడు వచ్చే హైని బాగా క్యాప్చర్ చేశారు. ఇంకా డెబ్యూ డైరెక్టర్ అయిన కీర్తీశ్వరన్ గారు, ఆయన చాలా ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్గా వర్క్ చేశారనిపించింది. ఇంకా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సెకండ్ హాఫ్లో కొంచెం తేడా అనిపించింది. ఫస్ట్ హాఫ్లో బిల్డప్ చేసిన స్టోరీకి కానీ, క్లైమాక్స్లో ఒక గట్టి ఎమోషనల్ పే ఆఫ్ పడాలనిపించింది అన్నమాట. కానీ ఆ విషయంలో కొంచెం ఫ్లాట్ అయింది అనిపించింది. రైటర్ ఏం చేశారంటే ఆ ఎమోషనల్ వెయిటేజ్ తీసుకురావడానికి కొంచెం ఈజీ రూట్స్ చూస్ చేసుకున్నారు అన్నమాట. అందువల్ల ఆ స్టోరీ ఏదైతే ఉందో కొంచెం స్లోగా, డెప్త్ లేదనిపించింది. హీరోని ఒక సెల్ఫ్లెస్ లవర్గా చూపించే ఆ మూమెంట్లోని ఆ రైటింగ్ అనేది ఒక స్టేల్మేట్ అయిపోయింది. అందుకే ఈ సినిమా అయిపోయాక కూడా ఏదో ఒక ఇన్కంప్లీట్ ఫీల్ అయితే ఉంటుంది. ఇది ఎన్ని పక్కన పెడితే టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఎక్సలెంట్. ఆ సాయి అభ్యంకర్ గారి మ్యూజిక్ అయితే సాలిడ్ అని చెప్పాలి. డెబ్యూయే కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఆ ఫీల్ కానీ త్రూఅవుట్ ది ఫిల్మ్ క్యారీ చేశారు. ఇంకా సినిమాటోగ్రఫీ, నిఖిత్ భూమికర్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఇంకా సపోర్టింగ్ యాక్టర్స్ గురించి చెప్పాలి అంటే శరత్ కుమార్ గారు, రోహిణి గారు వాళ్ళ క్యారెక్టర్స్లో చాలా బాగా చేశారు. వాళ్ళు డిఫరెంట్ షేడ్స్ అనేవి అలాగా సీనియర్ యాక్టర్స్ కాబట్టి ఆబ్వియస్లీ దే ఆర్ సో గుడ్. కానీ రైటింగ్ ఇంకా ఎడిటింగ్ కొన్ని చోట్ల కొంచెం అన్ఈవెన్గా అనిపించాయి. పేసింగ్లో ఒక ప్రాపర్ రిథమ్ మిస్ అయింది అనిపించింది. సెకండ్ హాఫ్లో ఆ చిన్న ల్యాగ్ ఏదైతే ఉందో అది కొంచెం క్లియర్ అయితే సినిమా ఎక్కడికో వెళ్ళేది అనిపించింది. బట్ మూవీ ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, డూడ్ అనేది ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా. మరీ సూపర్ అని చెప్పను, ఒక 2.5 hours మంచి మూమెంట్స్ అండ్ వైబ్తో ఎంగేజ్ చేస్తుంది. ప్రదీప్ రంగనాథన్ ఎక్సలెంట్ యాక్టింగ్ కోసం, ఇంకా సోల్ఫుల్ మ్యూజిక్ అండ్ ఆ ఫీల్ క్యారీ చేసిన విధానం, ఇంకా మమితా బైజు యాక్టింగ్, అప్పుడు చామ్నెస్ కానీ, వీటన్నిటి కోసం మూవీ ఒకసారి అయితే డెఫినెట్గా చూడొచ్చు. జస్ట్ గివ్ ఇట్ ట్రై. మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మరిన్ని అప్డేట్ కోసం మూవీ మ్యాట్రిక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. దేవదాస్ సార్, మీరెందుకు నాకు ఇవన్నీ చేస్తున్నారు? నా మాటున బాధకు మాటల క్యూరువ, కన్ను కన్ను కలలకు ఆసిద సోరువ, నా జత కాగలవా?